గోదావరి తీరాన ఉన్న పచ్చని పల్లెటూరు. అక్కడ జమీందారు గారికి ఎకరాల కొద్దీ పెద్ద అరటి తోటలు ఉన్నాయి. ఆ తోటల్లో కాపలాగా ఉంటూ రేయింబవళ్లు కష్టపడే పేద దంపతులు రామయ్య, సీతమ్మ. వాళ్ల బతుకంతా ఆ అరటి చెట్ల మధ్యే. ఒకరోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. తోట మధ్యలో ఉన్న ఒక చిన్న పాకలో రామయ్య, సీతమ్మ చలికి వణుకుతూ కూర్చున్నారు. పైకప్పు నుండి నీళ్లు పడుతుంటే సీతమ్మ ఒక పాత దుప్పటిని రామయ్యకు కప్పుతోంది. ఏమిటే సీత ఈ వర్షం? ఆకాశానికి చిల్లు పడ్డట్టు 4 రోజుల నుండి ఏకధాటిగా కురుస్తూనే ఉంది. ఈ వానకు తోటలో పనులాగిపోయాయి. ఈ పాడు గుడిసె ఏ క్షణాన కూలిపోతుందో అని నా ప్రాణం గాల్లోనే కలిసిపోతోంది. జమీందారు గారు పని చేస్తేనే కూలి ఇస్తారు. పనులాగిపోతే మనకు పూట గడిచేది ఎలా? మొన్నటిదాకా వడ్డీ వ్యాపారి సుబ్బయ్య గాడికి వడ్డీలు కట్టడానికే నా రక్తం సరిపోయింది. ఇప్పుడు ఇంట్లో గుప్పెడు నూకలు కూడా లేవు. నా చేతులు కట్టేసినట్టయిపోయింది సీత. నా ఆకలి బాధ నేను భరించగలను, కానీ పస్తులతో ఉన్న నీ ముఖం నేను చూడలేకపోతున్నాను. ఒక మగాడిగా నా భార్య కడుపు నింపలేని నా బతుకు చూసి నాకే అసహ్యం వేస్తోంది. ఏమండి, మీరలా కన్నీళ్లు పెట్టుకోకండి. కష్టమొస్తే కుంగిపోవడం మగవాడి లక్షణం కాదు. ఆ దేవుడు మనకు ఈ 2 చేతులిచ్చింది కష్టపడటానికే కదా. ఈ వర్షం ఆగితే మళ్లీ తోటలో పనులు మొదలవుతాయి. అప్పటిదాకా ఈ చలికి వణుకుతూ భయపడటం దేనికి? మీరు నా పక్కనుంటే కడుపు నిండినట్టే ఉంటుంది. అసలే చలిగాలి ఎక్కువగా ఉంది. నేను నా కొంగు కప్పుతాను. మీరీ పాత దుప్పటి ముసుగు వేసుకుని కూర్చోండి. మీరు ఏడిస్తే నేను తట్టుకోలేనండి. నేనేమైనా దొరుకుతుందేమో వెళ్లి చూస్తాను. ఈ పాడు బతుక్కి తోడు ఆ సుబ్బయ్య గాడి అప్పు ఒకటి నా మెడకు ఉరితాడులా మారింది. బానాగి కూలి పని దొరికితే ముందు అప్పు తీర్చాలి, లేకపోతే ఆ రాక్షసుడు మనల్ని బతకనివ్వడు. దేవుడా, ఈ వర్షం ఎప్పుడాగుతుందో ఏమో. అప్పుడే ఆ వర్షంలో తడుచుకుంటూ తలమీద ఒక గోనె సంచి కప్పుకుని పక్కింటి కనకయ్య పరిగెత్తుకుంటూ రామయ్య పాకలోకి వచ్చాడు. అతనికి రామయ్య అంటే చాలా అభిమానం. ఓరే రామయ్య, ఏంటిరా ఈ గాలివాన? ఊర్లో చెరువు నిండిపోయి నీళ్లు తోటల వైపు వస్తున్నాయి. పైగా ఈ గాలికి తోటలో కొన్ని అరటి చెట్లు విరిగిపోయాయి. జమీందారు గారు ఈ వానలో రాలేరు కాబట్టి మనమే ఆ చెట్లను పక్కకు లాకేయాలి. రా, నాతో పాటురా. ఆయన మనకు ఎంతో అన్నం పెట్టిన దేవుడ్రా. ఆయన తోటకు నష్టం వస్తే మనం చూస్తూ ఊరుకోకూడదు. అయ్యో దేవుడా, జమీందారు గారి తోటకు నష్టం వస్తే ఆయన తట్టుకోలేడురా. ఆయన మనల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. పద కనకయ్య, నేనొస్తాను. ఏమే సీత, నేను వెళ్ళి ఆ చెట్లను సరిచేసి వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండు. రామయ్య, కనకయ్య ఇద్దరూ వర్షంలో బురదలో పడుతూ లేస్తూ విరిగిపోయిన అరటి చెట్లను పక్కకు లాగుతున్నారు. వాళ్ల ఒళ్లంతా బురదైపోయింది. ఆ చెట్ల నుండి చాలా అరిటాకులు విరిగిపోయి కింద పడి ఉన్నాయి. సీతమ్మ కూడా ఆ వర్షంలో అక్కడికొచ్చి నేలమీద పడిపోయిన ఆ అందమైన పచ్చని అరిటాకులను చూసి ఏదో ఆలోచనలో పడింది. అరెరే, ఎంత మంచి అరిటాకులు ఈ గాలివానకు రాలిపోయి బురద పాలవుతున్నాయి. ఇవి జమీందారు గారి తోటలో పండిన స్వచ్ఛమైన ఆకులు. ఈ ఆకుల్లో వేడివేడిగా అన్నం పెట్టుకుని తింటే ఆ రుచే వేరు. ఈ ఆకులను ఇలా వృధాగా పోనివ్వకూడదు. వర్షాల వల్ల ఊర్లో జనాలు వండుకోలేక ఆకలితో ఇబ్బంది పడుతున్నారు కదా. నా చేతి వంటతో ఒక అద్భుతం ఎందుకు చేయకూడదు? ఏవండి, కనకయ్యన్నా, ఈ కింద పడిపోయిన అరిటాకులు పాడవకుండా అన్నీ ఏరి శుభ్రంగా కడిగి మన పాక దగ్గరికి తీసుకొనిరండి. నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏమిటే నీ పిచ్చి ఆలోచన? ఇంట్లో వండుకోవడానికి గింజలేదు. 2 రోజుల నుండి పచ్చి మంచినీళ్లు తాగి బతుకుతున్నాం. ఈ ఆకులతో ఏం చేస్తావే? ఆకులేమైనా తింటామా మనం? ఆకులు తిన్నం కాని ఈ ఆకుల్లో పెట్టి అమృతం లాంటి భోజనం అమ్ముదామండి. నా దగ్గర పెళ్లికి మా పుట్టింటి వాళ్లు పెట్టిన ఒక చిన్న బంగారుంగరం ఉంది కదా, దాన్ని కుదువు పెట్టి ఊర్లో కొట్టు దగ్గర నుండి మంచి బియ్యం, మసాలాలు తీసుకొనిరండి. ఈ వర్షంలో గజగజ వణుకుతున్న వాళ్లకు నా చేత్తో వేడివేడిగా గుమగుమలాడే అరిటాకు బిర్యానీ వండి పెడతాను. వానకు వండుకోలేని వాళ్లందరూ ఖచ్చితంగా కొనుక్కుంటారు. చలితో వణికిపోతున్న వాళ్లకు వేడివేడి బిర్యానీ పెడితే పుణ్యమొస్తుంది. పైగా మనకు 4 డబ్బులొస్తాయి. ఆ సుబ్బయ్య అప్పు కూడా తీర్చవచ్చు. అరెరే సీతమ్మ, అద్భుతమైన ఆలోచన చెప్పింది రామయ్య. సీతమ్మ చేతి వంట తింటే చేతి వేళ్లు కూడా తినేయాలనిపిస్తుంది. పైగా పచ్చని అరిటాకులో పెట్టిస్తే వాసనకు మనుషులు పరిగెత్తుకుంటూ వస్తారా. నేను వెళ్ళి వెంటనే ఊరి రచ్చబండ దగ్గర ఆ బియ్యం సామాన్లు తెస్తాను. తోట ముందే ఒక చిన్న పరదా వేసి పొయ్యి పెడదాం.
కనకయ్య సహాయంతో సీతమ్మ తోట ముందు భాగంలో వర్షం పడకుండా ఒక పెద్ద ప్లాస్టిక్ పరదా కట్టి దాని కింద మట్టి పొయ్యి వేసింది. వానలో తడుస్తూనే ఎంతో కష్టపడి తెచ్చిన బియ్యం మసాలాలతో అద్భుతంగా బిర్యానీ వండింది. ఆ బిర్యానీని వేడివేడిగా పచ్చని అరిటాకులో కట్టి దానిమీద ఒక దారం చుట్టి పెట్టుకుంది. ఆ మసాలా వాసన వర్షపు గాలికి ఊరంతా వ్యాపించింది. అప్పుడే ఆ దారిన వడ్డీ వ్యాపారి సుబ్బయ్య, అతని గుమాస్తా గొడుగులు వేసుకుని బురదలో నడుచుకుంటూ వస్తున్నారు. సుబ్బయ్య చాలా క్రూరుడు. పేదవాడు బాగుపడితే ఓర్వలేడు. అయ్యా సుబ్బయ్య గారు, ఏంటయ్యా వాసన? ఈ వర్షంలో ఏదో గుమగుమలాడిపోతోంది. నా కడుపులో ఆకలి మంటలు రేగుతున్నాయి. ఆ జమీందారు గారి అరటి తోట ముందు ఎవరో పరదా వేసినట్టున్నారా బాబు? ఆ అరటి తోట ముందు పరదా వేసింది మన రామయ్య గాడే. వాడికి పూట గడవడానికే గతి లేదు. ఇక్కడ ఏదో వ్యాపారం మొదలుపెట్టినట్టున్నాడు. ఆడికి ఇంత ధైర్యం ఎక్కడి నుండొచ్చిందిరా? నా అప్పు తీర్చకుండా వీడు ఇక్కడ పొయ్యి వెలిగించి వంటలు వండుతున్నాడా? పద, ఆడి సంగతేంటో చూద్దాం. సుబ్బయ్య కోపంగా గుడారం దగ్గరికి వెళ్లాడు. అక్కడ అరిటాకులో కట్టిన బిర్యానీ వాసనకు జనాలు వరుస కట్టి నిలబడి ఉన్నారు. ఓరే రామయ్య, ఏంట్రా ఈ నాటకాలు? నాకు కట్టాల్సిన వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ వ్యాపారం పెట్టి పండగ చేసుకుంటున్నావా? ఈ అరిటాకులెక్కడివిరా? జమీందారు గారి తోటలోవి దొంగతనం చేసి వ్యాపారం చేస్తున్నావా? నీ సంగతి ఇప్పుడే జమీందారు గారికి చెబుతానుండు. అయ్యా సుబ్బయ్య గారు, దయచేసి అరవకండి బాబు. నేనే దొంగతనం చేయలేదయ్యా. గాలివానకు రాలిపోయిన ఆకులను మాత్రమే తీసుకుని నా భార్య ఇలా బిర్యానీ వండి అమ్ముతోందయ్యా. 2 రోజుల నుండి కడుపులో పచ్చి మంచినీళ్లు తప్ప ఏమీ లేవయ్యా. ఈ రోజు ఈ వ్యాపారంతో వచ్చే డబ్బులతో మీ వడ్డీ కట్టేస్తాను సామి. మమ్మల్ని ఏమనకండయ్యా. సుబ్బయ్య గారు, అప్పు తీసుకున్న మాట నిజమే, కాని నా మొగుడు ఎప్పుడైనా ఎగ్గొట్టాడా? ఈ వర్షంలో కూలీ పన్నులు లేక మా కడుపు నింపుకోవడానికి నిజాయితీగా కష్టపడి ఒక దారి వెతుక్కుంటే మీకు కన్ను కుడుతోందా? జమీందారు గారికి మేమే చెప్పుకుంటాం. మీరు మధ్యలో వచ్చి గొడవ చేయకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓహో, నీకు చాలా పొగరు పెరిగిందే సీత. నీ మొగుడు దరిద్రుడని ఊరందరికీ తెలుసు. ఈరోజు సాయంత్రం లోపు నా అప్పు మొత్తం వడ్డీతో సహా నా బల్ల మీద ఉండాలి. లేదంటే మీ ఇద్దరిని జమీందారు గారి చేత తరిమి కొట్టిస్తాను. నా డబ్బులు నేను ముక్కుపిండి వసూలు చేస్తాను. సుబ్బయ్య వెళ్లిన కాసేపటికే వర్షం కొద్దిగా తగ్గింది. అరిటాకు బిర్యానీ వాసనకు ఆకర్షితులై ఊరి జనమంతా అక్కడికొచ్చి కొనుక్కోవటం మొదలుపెట్టారు. ఆ అరిటాకులో మగ్గిన బిర్యానీ రుచికి జనాలు మంత్రముగ్ధులైపోయారు. అందరూ సీతమ్మ వంటను మెచ్చుకుంటున్నారు. కనకయ్య ఉత్సాహంగా జనాన్ని వరుసలో నిలబడుతున్నాడు. రండి బాబో రండి. వర్షంలో వేడివేడి అరిటాకు బిర్యానీ, సీతమ్మ చేతి వంట. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఆ అరిటాకు వాసన బిర్యానీకి పట్టి అమృతంలా ఉంటుంది. రండి. ఇంతలో ఆ దారికుండా వెళ్తున్న జమీందారు గారు తన బండాపి పరదా దగ్గరికొచ్చారు. జమీందారు గారు చాలా మంచివారు, న్యాయవంతులు. ఆయన రాకను చూసి రామయ్య, కనకయ్య వణికిపోయారు. ఏంటి రామయ్య ఇదంతా? నా తోట ముందు ఈ గుడారమేంటి? జనాలంతా ఇలా వరుసగట్టారు దేనికి? తోటలో పనులు మానేసి ఇక్కడ ఈ వంటల వ్యాపారం చేస్తున్నావా? అయ్యా జమీందారు గారు, నన్ను క్షమించండి బాబు. గాలివానకు తోటలో అరటి చెట్లు విరిగిపోతే కనకయ్య నేను కలిసి పక్కకు లాగాం బాబు. ఆ విరిగిపోయిన ఆకులను వృధాగా పారేయడం ఇష్టం లేక నా భార్య సీతమ్మ ఇలా బిర్యానీ వండి ఆ ఆకుల్లో కట్టి అమ్ముతోందయ్యా. కూలీ పనులు లేక ఆకలితో చచ్చిపోయే కంటే మా కాళ్ళ మీద మేం నిలబడదామని ఇలా చేశాం బాబు. మీ తోటకెలాంటి నష్టం రానివ్వలేదు సామి. దయచేసి మమ్మల్ని శిక్షించకండి. అయ్యా, మీ ఆకులు అడగకుండా తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి. ఈ వర్షంలో వండుకోలేని వాళ్లకు కడుపు నిండా భోజనం పెడుతున్నామయ్యా. మీకు కోపమొస్తే ఈ గుడారం ఎప్పుడే తీసేస్తాం బాబు. మమ్మల్ని మీరే క్షమించాలి. సరే సరే ఏడవకండి. అసలే నా కడుపులో ఆకలి మంటలు రేగుతున్నాయి. ముందు ఆ అరిటాకు పొట్లం ఒకటి నాకు ఇవ్వు రామయ్య. దీని వాసన చూస్తుంటే నాకే ఆకలిస్తోంది. ముందు రుచేలా ఉందో చూసి అప్పుడు మీ శిక్ష ఖరారు చేస్తాను. రామయ్య వణుకుతూ ఒక వేడివేడి అరిటాకు బిర్యానీ పొట్లాన్ని జమీందారు గారికిచ్చాడు. ఆయన దాన్ని తెరిచి ఒక ముద్దని నోట్లో పెట్టుకుని ఆశ్చర్యపోయాడు. ఆహా, అద్భుతం సీతమ్మ. ఈ అరిటాకులో మగ్గడం వల్ల బిర్యానీకి ఒక కొత్త రుచొచ్చింది. నేను నా జీవితంలో ఎన్నో రాజభోజనాలు తిన్నాను, కాని ఈ వానలో ఇంతటి కమ్మని భోజనం ఎప్పుడూ తినలేదు. మీ కష్టం వృధా కాలేదు. రాజమహల్లో వంటవాళ్లు కూడా నీ కాలిగోడికి సరిపోరు సీతమ్మ. రామయ్య, నీ భార్య చేతిలో మాయుందిరా. ఈ తోట ముందు మీ గుడారం అలాగే ఉంచుకోండి. నా తోటలో రాలిపోయిన ఆకులను మీరు ఉచితంగా వాడుకోవచ్చు. మీరు ఎవరి కాళ్ళు పట్టుకోనవసరం లేదు.
మీ కాళ్ల మీద మీరు నిలబడి కష్టపడి బతుకుతున్నారు. అది చాలు నాకు. ఈ రోజు నుండి రోజూ మధ్యాహ్నం నా భోజనం ఈ అరిటాకు బిర్యానీనే. రేపటి నుండి తోటలో పనులు కూడా చూసుకోండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం బాబు. మీరు దేవుడయ్యా. జమీందారు వెళ్లిన తర్వాత రామయ్య వ్యాపారం అద్భుతంగా సాగింది. సాయంత్రం అయ్యేసరికి వాళ్లకు మంచి లాభాలొచ్చాయి. రామయ్య ఆ డబ్బులు తీసుకుని సంతోషంగా వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గరికి వెళ్లాడు. సుబ్బయ్య తనింట్లో కూర్చొని పాత బాకీల లెక్కలు రాసుకుంటున్నాడు. పక్కన్నే గుమాస్తా ఉన్నాడు. రామయ్య వెళ్లి సుబ్బయ్య ముందు డబ్బులు పెట్టాడు. అయ్యా సుబ్బయ్య గారు, ఇదిగో మీ వడ్డీ డబ్బులు, అసలు డబ్బులు అన్నీ కలిపి తెచ్చాను. నా అప్పు తీరిపోయింది. ఇక మీ రుణబాధ నాకు లేదు. అరే, ఈడు ఒక్క రోజులోనే ఇంత డబ్బేలా సంపాదించాడో? వీడి వ్యాపారం భలే లాభాల్లో ఉన్నట్టుందే. వీడిని ఇలా వదిలేయకూడదు. వీడి దగ్గర ఇంకా డబ్బులు గుంజాలి. ఓహో రామయ్య, బానే సంపాదించావు. కానీ డబ్బులు సరిపోవో. నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పుకు వడ్డీ కాదు, చక్రవడ్డీ పడింది. పైగా నువ్వు వ్యాపారం పెట్టి లాభాలు గడించావు కదా, అందులో నా వాటా కింద మొత్తం కలిపి ఇంకా 10,000 అదనంగా కట్టాలి. ఏంటయ్యా సుబ్బయ్య గారు, మీరు చెప్పిన వడ్డీకే కదా నేను ఈ డబ్బులు తెచ్చింది. కొత్తగా ఈ 10,000 ఏంటి బాబు? పేదవాడి కడుపు కొట్టి నన్ను ఇలా మోసం చేయకండి. యారా రామయ్య, ఆ అయ్యగారు చెబితే ఎదురు చెబుతావా? మర్యాదగా 10,000 కట్టు, లేదంటే జమీందారు గారికి చెప్పి నీ పరదా పీకేస్తాం. మర్యాదగా వెళ్ళి డబ్బులు తీసుకురా. సుబ్బయ్య మోసం చేస్తున్నాడని అర్థమైన రామయ్య ఏమీ చేయలేక ఏడుస్తూ ఇంటికొచ్చాడు. సీతమ్మకు విషయం చెప్పాడు. సీతమ్మకు సుబ్బయ్య మీద విపరీతమైన కోపమొచ్చింది. మరుసటి రోజు ఉదయం సీతమ్మ నేరుగా జమీందారు గారి ఇంటికి వెళ్ళింది. అయ్యా జమీందారు గారు, మాకొక పెద్ద అన్యాయం జరిగిందయ్యా. మీ దయవల్ల మా వ్యాపారం బాగుండి మేము ఆ సుబ్బయ్య గారి అప్పు మొత్తం కట్టేశాం బాబు. కాని ఆయన కక్కుర్తిపడి ఇంకా 10,000 కావాలని మమ్మల్ని పీడిస్తున్నాడయ్యా. పేదవాళ్లం కష్టపడి ఎదుగుతుంటే ఓర్వలేక మా పొట్ట కొడుతున్నాడు బాబు. మీరే మాకు న్యాయం చెయ్యాలి. ఏంటి, ఆ సుబ్బయ్య గాడికి అంత ధైర్యం వచ్చిందా? కష్టపడి బతికే పేదవాళ్లను మోసం చేస్తాడా? వాడు చేసే వడ్డీ వ్యాపారంలో అన్ని దొంగలెక్కలే అని నాకు తెలుసు. సీతమ్మ, నువ్వు ధైర్యంగా ఉండు. వాడి సంగతి నేను చూస్తాను. ఒరేయ్ గుమాస్తా, వెళ్ళి ఆ సుబ్బయ్య గాడిని ఇక్కడికి ఈడ్చుకురా. కొద్దిసేపటికి సుబ్బయ్య తన గుమాస్తాతో కలిసి వణుకుతూ జమీందారు గారి ముందుకొచ్చాడు. ఏమయ్యా సుబ్బయ్య, ఊర్లో పేదవాళ్లు కష్టపడి బాగుపడుతుంటే నీ కన్ను కుడుతోందా? రామయ్య నీ అప్పు మొత్తం తీర్చినా ఇంకా 10,000 ఎందుకు అడిగావురా? వాడి రక్తం తాగాలని చూస్తావా? నీ దగ్గరున్న దొంగలెక్కల పుస్తకాలన్నీ నేను తనిఖీ చేయిస్తాను. ఉండు. ఎంతమంది పేదవాళ్లను మోసం చేశావో ఈ రోజే తెలుస్తాను. అయ్యా, నన్ను క్షమించండి బాబో. వాళ్ళ బిర్యానీ వ్యాపారం లాభాల్లో ఉందని తెలిసి నా కళ్ళు మూసుకుపోయాయి బాబో. దురాశ కొద్దీ అలా అడిగానయ్యా. రామయ్య నాకు 1 రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు బాబో. వాడి అప్పు తీరిపోయిందయ్యా. దయచేసి నన్ను పోలీసులకు పట్టించకండి బాబో. ఇదే నీకు ఆఖరి హెచ్చరిక సుబ్బయ్య. ఇంకెప్పుడైనా ఊర్లో ఎవరినైనా మోసం చేయాలని చూశావో నిన్ను ఊరి పొలిమేరల దాకా తరిమి కొడతాను. మర్యాదగా ఇక్కడి నుండి పారిపో. సుబ్బయ్య అవమానంతో తలదించుకొని అక్కడ్నుంచి పారిపోయాడు. ఆ తర్వాత వర్షాలు తగ్గాయి. కాని రామయ్య సీతమ్మల అరిటాకు బిర్యానీ వ్యాపారం మాత్రం జోరుగా సాగింది. ఆ చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా జనాలు వచ్చి వాళ్ల బిర్యానీ తినటం మొదలుపెట్టారు. రామయ్య తోట పనులు చూసుకుంటూనే సీతమ్మకు వ్యాపారంలో సహాయం చేయసాగాడు. ఒకప్పుడు ఆకలితో అల్లాడిన ఆ దంపతులు ఇప్పుడు తమ కష్టంతో నిజాయితీతో 10 మందికి కడుపు నిండా అన్నం పెడుతూ ఎంతో సంతోషంగా జీవించసాగారు. కష్టమొచ్చినప్పుడు కుంగిపోకుండా మన దగ్గరున్న చిన్న అవకాశాన్ని తెలివిగా వాడుకుంటే విజయం ఖచ్చితంగా వస్తుంది. నిజాయితీగా కష్టపడేవారిని ఎవ్వరూ మోసం చేయలేరు. ఆ దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. పేదవాడి ఎదుగుదలను చూసి ఓర్వలేని స్వార్థపరులకు చివరికి అవమానమే మిగులుతుంది. 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఊర్లో జనాలు ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. కనకయ్య అతని భార్య రాజ్యం ఆకలితో మాడిపోతూ తమ పూరి గుడిసె గడపలో కూర్చొని వర్షం వైపు దిగులుగా చూస్తూ మాట్లాడుకుంటున్నారు. చలిగాలికి వాళ్ళిద్దరూ గజగజ వణికిపోతున్నారు. ఎంత పాపిష్టివాన్నే ఇది రాజ్యం. 2 రోజుల నుండి ఆకాశానికి చిల్లు పడ్డట్టు కురుస్తూనే ఉంది. మనం రోజు కూలికి వెళ్తే కాని పూట గడవని పేదవాళ్ళం నిన్నటి నుండి పనికి వెళ్ళలేదు. ఇంట్లో ఉన్న పిడికెడు గింజలు కూడా నిన్న రాత్రికి అయిపోయాయి. లోపల పేగులు కాలిపోతున్నాయి రాజ్యం. ఆకలితో కడుపు కాలిపోతుంటే ఈ వాన హోరు నా చెవుల్లోకి రాక్షసుడి అరుపులా వినిపిస్తోంది. ఈ వాన ఇలాగే ఇంకో 2 రోజులు పడితే ఆకలితో మన ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం.
ఒక మగాడిగా నా భార్య కడుపు నింపలేని నా బతుకు చూసి నాకే అసహ్యం వేస్తోంది రాజ్యం. నీకు కనీసం గుక్కెడు గంజి కూడా ఇవ్వలేకపోతున్నానే. ఏవండి, మీరలా ఏడవకండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్యాభర్తలుగా మనం కలిసే పంచుకుందాం. వానొస్తే లోకంలో ఉన్న రైతులంతా సంతోషిస్తారు. కాని మనలాంటి రోజువారీ కూలీలకు మాత్రం అది కన్నీళ్లే ఇస్తుంది. మీరు నా కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాన వల్ల పని దొరక్కపోతే అందులో మీ తప్పేముందండి? కడుపు కాలుతున్నా సరే మీరు నా పక్కనుంటే ఆ ఆకలి బాధ నాకు తెలీదండి. ఆ దేవుడు మనకు ఏదో ఒక దారి చూపించకపోడు. ధైర్యంగా ఉండండి. వాళ్లలా బాధగా మాట్లాడుకుంటుండగా కనకయ్యకు తెలిసిన సోమన్న అనే వ్యక్తి ఒక పాత గొడుగు వేసుకుని ఆ బురదలో పడుతూ లేస్తూ తీవ్రమైన చలికి వణుకుతూ ఆ గుడిసె ముందు నుండి వెళ్తున్నాడు. ఏమయ్యా సోమన్న, ఎడిపోతున్నావు ఈ కుండపోత వర్షంలో? కాలు జారి బురదలో పడితే ప్రాణాలు పోతాయి. ఆగు కాస్త. అసలే చలికి నీ పెదాలు పాలిపోయాయి. ఏంటి ఈ గాలివానలో బయటకొచ్చావు? ఏం చేయమంటావు కనకయ్య? నీకైనా తలుచుకోవడానికి ఒక గుడిసె ఉంది, నాకది కూడా లేదు. 2 రోజుల నుండి ఇంట్లో పచ్చి మంచినీళ్లు తప్ప ఏమీ లేవు. మా ఇంట్లో ముసలి వాళ్ళు ఆకలికి తాళలేక ఏడుస్తుంటే నేను ఇంట్లో కూర్చొని చూడలేకపోతున్నాను. ఎవరి ఇంట్లో అయినా 2 సేర్ల నూకలు అప్పు దొరుకుతాయేమో అని అడగడానికి ఈ వానలోకి బయటకొచ్చాను. పేదోడికి వానతో పని ముందు చెప్పు. కడుపులో కాలుతున్న ఆకలి మంట ముందు ఈ వాన చలి ఒక లెక్క. ఎవరైనా జాలి తలిచి ఒక గుప్పెడు నూకలిస్తే కాసింత గంజి కాసుకుని ఆ ముసలి ప్రాణాలు నిలబెట్టుకుంటాను. సరే, నేను వెళ్తాను. వాన ఉధృతమవుతోంది. దేవుడా, నా ఆకలి బాధ కంటే వాడి కష్టం ఇంకా పెద్దది. వాడికి ఒక గుప్పెడు గింజలిచ్చే స్తోమత కూడా నాకు లేకపోయిందే. సరే సోమన్న, జాగ్రత్తగా వెళ్ళు. ఆ దేవుడు మనల్ని కాపాడాలి. గంట తర్వాత వర్షం కొద్దిగా తగ్గింది. చలిగాలి మాత్రం విపరీతంగా వీస్తోంది. కనకయ్య కళ్ళు మూసుకుని ఆకలి బాధను మర్చిపోవడానికి ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టుండి కళ్ళు తెరిచాడు. రాజ్యమా, ఈ చలిగాలికి, ఈ వానకు నా మనసులో పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయే. నా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఇలాగే దరిద్రం ఉండేది. అప్పుడు ఇలాంటి కుండపోత వాన పడినప్పుడు మా అవ్వ ఊరిలో ఎవరి దగ్గర అప్పు తెచ్చి బోటి కూర గుడాలు కలిపి వండేది రాజ్యం. ఆ మట్టి పొయ్యి మీద మసాలాలు నూరి పడేసి ఆ కూర వండుతుంటే ఆ వాసనకే సగం ఆకలి తీరిపోయేది. ఆ వేడి వేడి బోటి గుడాలు తింటే ఈ లోకాన్ని, మన కష్టాలను అన్నీ మర్చిపోయేలా ఉండేది రాజ్యం. ఆ ఘాటైన మసాలా గొంతులో పడుతుంటే చలి ఎగిరిపోయి ఒంట్లో వేడి పుట్టేది. నాకెందుకో ఇప్పుడు ఆ బోటి గుడాలు తినాలని బాగా అనిపిస్తోంది. ఆకలితో చచ్చిపోయే కంటే తినేసి చచ్చిపోవడం మేలు. అయ్యో, నాకెప్పుడూ ఆ కూర వండటం రాదు కదండి. మీరు చెబుతుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. కాని పట్నం వాళ్ళకి తెలిసినట్టు ఆ బోటి కూర ఎలా వండాలో నాకు తెలీదు. పైగా ఇప్పుడు మనింట్లో చిల్లి గవ్వలేదు. ఆ బోటి ఎక్కడి నుండొస్తుంది? నీకు రాకపోతే ఏంటి రాజ్యం, నాకు వచ్చు. మా అవ్వ వండుతుంటే చూసి నేను బాగా నేర్చుకున్నాను. నా దగ్గర పండుగకు బట్టలు కొందామని ఒక 10 రూపాయలు దాచిపెట్టినవి ఉన్నాయి కదా, అవి ఇలాంటి ఆపద సమయంలో ప్రాణాలు నిలబెట్టుకోవడానికే వాడాలి. ఇప్పుడే పరుగున వెళ్ళి కటికవాడి దగ్గర కాస్త బోటి, కిరాణా కొట్టులో గుడాలు తెస్తాను. నువ్వు పొయ్యి వెలిగించు. ఈరోజు నా చేతి వంట రుచి చూదువుగాని. కనకయ్య ఆ వానలోనే పరుగు పరుగున వెళ్లి బోటి గూడాలు తెచ్చాడు. గుడిసెలో మట్టి పొయ్యి మీద మసాలాలు నూరి అద్భుతంగా బోటి కూరను గుడాలతో కలిపి వండాడు. ఆ ఉల్లిపాయలు, కారం, మసాలాల వాసనకు గుడిసె అంతా గుమగుమలాడిపోయింది. కనకయ్య ఒక విస్తరాకులో ఆ వేడివేడి బోటీ గూడాలు వడ్డించి రాజ్యానికిచ్చాడు. అబ్బా, ఏముందండి కూర! నిజంగా ఈ వాన చలిలో ఈ వేడివేడి బోటిగూడాలు తింటుంటే నా ఆకలి బాధ మొత్తం ఎగిరిపోయింది. అమృతంలా ఉందండి. ఆ మసాలా ఘాటుకు నా ఒంట్లో చలి పారిపోయి చెమటలు పడుతున్నాయి. మీ చేతుల్లో ఇంత అద్భుతమైన వంట విద్య ఉందా? ఇన్నాళ్ళు ఈ అదృష్టాన్ని నాకెందుకు దూరం చేశారు? ఏవండి, నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఎలాగూ వర్షాల వల్ల ఎవ్వరూ కూలీ పనులకు వెళ్లలేక ఇళ్లల్లోనే ఆకలితో ముడుచుకుపోయున్నారు కదా. మన దగ్గరున్న ఆ పాత కుండలు ఒక పొయ్యి తీసుకుని వెళ్లి ఊరి రచ్చబండ పక్కన ఖాళీ స్థలంలో ఒక పాత పరదా కప్పి కింద పొయ్యి పెట్టి ఈ వేడివేడి బోటిగూడాలు వండి అమ్ముదామండి. ఎటూ ఈ వానలకు మనం వేరే పని చేయలేం. మీరు వండిన ఈ రుచికి ఖచ్చితంగా జనాలు కొనుక్కొని తింటారు. చలిలో వణుకుతున్న వాళ్లకు ఇది ప్రాణం పోసినట్టుంటుంది. మనకు 4 డబ్బులొస్తాయి, పూట గడుస్తుంది. అరే, భలే ఆలోచన చెప్పావే రాజ్యం. ఈ బోటిగూడాలు మన పేదోళ్ళాకలు తీర్చడమే కాదు, మన కష్టాలు కూడా తీరుస్తుందేమో. నా చేతి వంట మీద నాకు నమ్మకం ఉంది. పద, వెంటనే వెళ్ళి రచ్చబండ దగ్గర ఆ పరద కడదాం. ఇవాల్టి నుండి మన బతుకులు మారాలి.
కనకయ్య రాజ్యం కలిసి రచ్చబండ పక్కన ఒక ప్లాస్టిక్ పరదా కట్టి కింద మట్టి పొయ్యి మీద పెద్ద గిన్నెలో బోటిగూడాలు వండుతున్నారు. ఆ వేడివేడి మసాలా వాసన ఆ వీధంతా వ్యాపించింది. అప్పుడే వానలో తడుచుకుంటూ చలికి వణుకుతున్న ఊరి రైతు సత్తయ్య అటుగా వచ్చాడు. ఏమయ్యా కనకయ్య, ఏంటి ఇక్కడ పరదా వేశావు? అసలే పొలంలో వానకు తడిసి చలికి నా పళ్ళు గిటగిటలాడిపోతూ ఉంటే నా ముక్కు పుటాలు అదిరిపోయేలా ఈ కమ్మని వాసన ఎక్కడి నుండి వస్తుందా అని వెతుక్కుంటొచ్చాను. ఏమండుతున్నావు లోపల? ఆ వాసనకే నా కడుపులో ఆకలి కేకలు పెడుతోంది. రా సత్తయ్య రా. వర్షంలో కూలీ పని లేక కడుపు నింపుకోవడానికి ఇలా వేడివేడిగా బోటిగుడాలు వండి అమ్ముతున్నాం. మా అవ్వ నేర్పిన వంటిది. ఒక ప్లేటు 10 రూపాయలు మాత్రమే. ఆ విస్తరాకులో తిని చూడు, చలి ఎగిరిపోయి ఒంట్లో కరెంట్ వచ్చినట్టు అవుతుంది. బోటిగుడాలా వినడానికే భలే ఉంది. ముందు ఒక ప్లేట్ ఆకులో పెట్టి ఇవ్వు కనకయ్యా. ఉదయం నుండి పచ్చి మంచినీళ్ళు తప్ప ఏమీ తాగలేదు, తినలేదు. ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ముందు నా ప్రాణం నిలబెట్టో. ఓర్ నాయనో, ఏముందిరా కనకయ్య వంట? ఆ మాంసం ముక్క ఎంత మెత్తగా ఉడికిందిరా. మసాలా ఘాటుకు ఆ గుడాల రుచికి నా వల్లు వెచ్చబడిపోయింది. అద్భుతం కనకయ్య. ఈ వానలో ఇంతకంటే అమృతం ఇంకోటి లేదు. ఈ చలిగాలికి ఇది పెట్టి పుట్టారు మీరు. ఇదిగో 10 రూపాయలు. నాకు ఇంకో ప్లేట్ కూడా నిండుగా ఇవ్వు. ఊరి జమీందారు భూపతి వర్మ, అతని వెనకే ఊరి వడ్డీ వ్యాపారి గరుడయ్య పెద్ద కొడుగులు వేసుకుని ఊరి పరిస్థితులు చూడ్డానికి నడుచుకుంటూ వస్తున్నారు. భూపతి వర్మ చాలా కోపిష్టి. ఎవ్వరూ ఆయన మాటకు ఎదురు చెప్పలేరు. కాని ఆయన గొప్ప భోజన ప్రియుడు. ఏంటయ్యా భూపతి వర్మ గారు, ఈ వానలో వెచ్చగా ఇంట్లో పడుకుంటే పోయేది కానీ ఇలా ఈ బురదలో ఊరంతా తిరగడం ఎందుకయ్యా? నా పట్టు పంచకు బురద అంటుకుని పాడైపోతోంది. ఈ అడవి లాంటి ఊర్లో నా కాళ్ళు పెట్టుకుని నడవాలంటే నాకు మహా చిరాగ్గా ఉందయ్యా దొరగారు. నోరు మొయ్యి గరుడయ్యా, జమీందారును నేను. వానలు పడితే నా ఊరి జనాలు ఎలా ఉన్నారో, ఊరి చెరువు నిండిందో లేదో చూడాల్సిన బాధ్యత నాది. ఈ ఊరు నా ప్రాణం. నీలా వడ్డీలు లెక్క పెట్టుకుంటూ పేదోడి రక్తం తాగుతూ ఇంట్లో కూర్చునే రకం కాదు నేను. నాతో నడిస్తే నడువు, లేదంటే ఇంటికి పో. ఆగాగు గరుడయ్యా. అబ్బా, ఏమిటి కమ్మటి వాసన! అచ్చం పట్నంలో నవాబులు తినే మాంసం కూరలా వాసన వస్తోంది. మసాలా దట్టించినట్టు ఈ వాసనేంటి నా ముక్కును లాగేస్తోంది. నా కడుపులో విపరీతమైన ఆకలి పుట్టిస్తోంది ఈ వాసన. ఎక్కడి నుండి వస్తోందిరా ఇదే? అవునయ్యా దొరగారు, ఈ దరిద్రపూర్లో ఇంత మంచి వాసన ఎక్కడి నుండి వస్తుందబ్బా? అదిగో ఆ రచ్చబండ పక్కన ఎవడో పాత పరదా కట్టి కింద దీపం పెట్టి మట్టి కుండలో ఏదో వండుతున్నాడు. పదండి అక్కడికే వెళ్ళి చూద్దాం. జమీందారు గరుడయ్య ఇద్దరు కనకయ్య వేసిన పరదా దగ్గరకొచ్చారు. పవిత్రమైన రచ్చబండ పక్కన పరదా వేయటం చూసి జమీందారుకు విపరీతమైన కోపం వచ్చింది. ఒరేయ్, ఎవర్రా నువ్వు? ఊరికి న్యాయం చెప్పే పవిత్రమైన రచ్చబండ పక్కన ఈ పరదా ఏంట్రా? ఇక్కడ ఎవడు ఉండకూడదు అని ఊర్లో దండోరా వేయించాను కదా. ఈ పొయ్యేంటి? న్యాయం చెప్పే చోట మాంసం వండుతావురా దుర్మార్గుడా! నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ గుడిసె వేస్తావు ఇక్కడ? వెంటనే ఈ పరదా పీకేసి ఇక నుండి దుబాయ్, లేదంటే నిన్ను చెట్టు కట్టేసి కొట్టిస్తాను. అవునయ్యా దొరగారో, ఈడు మన కనకయ్యగాడో, రోజు కూలీ చేసుకునే దరిద్రుడు. ఈడికి ఇక్కడ ఈ వ్యాపారం ఏంటయ్యా? వాడలో గుడిసె కూలిపోతే కూలిపోయింది కానీ వచ్చి ఇక్కడ పరదా వేశాడు. పీకేమనండి, ఈడికి సిగ్గులేదు దొరగారు. అయ్యా భూపతి వర్మ గారు, క్షమించండి అయ్యా దొరగారు. వానలకు కూలి పనులు లేక 2 రోజుల నుండి పచ్చి మంచినీళ్ళతో పస్తులున్నామయ్యా. ఆకలితో పేగులు కాలిపోయి చచ్చిపోయేలా ఉంటే నా భార్య కడుపు నింపుకోవడానికి ఏదో తెలిసిన వంట వండి అమ్ముకుందామని ఇక్కడ పరదా కట్టానయ్యా. మమ్మల్ని పొట్టన పెట్టుకోకండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అవునయ్యా దొరగారు, మాకు బతకడానికి వేరే దారి లేక ఇక్కడ పొయ్యి పెట్టుకున్నాం. ఈ ఒక్క రాత్రికి మమ్మల్ని వదిలేయండి బాబు. రేపు ఉదయాన్నే ఈ పరదా తీసేస్తాము. నా మొగుడు కష్టపడి వండాడయ్యా. ఈ రాత్రికి మా వ్యాపారం చేసుకునివ్వండి సామి. ఈ కనకయ్యగాడు చెప్పేది నిజమే కావచ్చు. పేదవాడు కడుపు నింపుకోవడానికి ఆరాటపడుతున్నాడు. అయినా ఈ పరదా సంగతి తర్వాత ఇక్కడి నుండి వస్తున్న కమ్మని వాసన నా ముక్కును లాగేస్తోంది. నా ఆకలి మంటను పెంచుతోంది. ముందదేంటో చూడాలి. ఆ తర్వాత వాడికి శిక్షేద్దాం. సరే సరే ఏడవకండి. ఇంతకీ ఆ కుండలో ఏం వండుతున్నావు కనుకయ్యా? ఆ ఘాటైన వాసనేంటి? అయ్యా దొరగారు, అది బోటి గుడాలయ్యా. మా అవ్వ నేర్పించిన వంట. చలిలో తింటే ఒంట్లో బలం వస్తుంది. ఆకలి ఇట్టే తీరిపోతుందయ్యా. అంతా మసాలా దట్టించి వండాను బాబు. బోటి గుడాల పేరు కొత్తగా ఉందే. సరే, ఆ విస్తరాకులో ఒక ప్లేట్ పెట్టు. ఏముందో రుచి చూద్దాం. బాగో లేదో ఇప్పుడే పరదా పీకి నిన్ను ఊరి పొలిమేరల దాకా తరిమేస్తాను, జాగ్రత్త.
కనకయ్య వణుకుతూనే ఒక విస్తరాకులో వేడివేడి బోటిగూడాలు వడ్డించి జమీందారు చేతికిచ్చాడు. భూపతివర్మ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆ రుచిని ఆస్వాదించాడు. ఆ మసాలా ఘాటుకు ఆయన ఒంట్లో వేడి పుట్టింది. చలి ఎగిరిపోయింది. అతని కోపమంతా మాయమైపోయి ముఖంలో వెలుగు వచ్చింది. ఆహా ఆహా ఏముందిరా కనకయ్య నీ చేతి అంట, అద్భుతంరా! ఈ వాన చలికి ఈ కారంగా ఉన్న బోటిగుడాలు తింటుంటే స్వర్గంలో ఉన్నట్టుందిరా. నా 40 ఏళ్ల జీవితంలో ఎన్నో రాజభోజనాలు తిన్నాను, ఎందరో వంటకాలను చూశాను, కాని ఇంతటి రుచి ఎక్కడా చూడలేదురా కనకయ్య. ఆ మాంసం ముక్క నోట్లో ఇట్టే కరిగిపోతోంది. గరుడయ్య, నువ్వు కూడా ఒక ప్లేట్ తిని చూడు. నిజమే దొరగారు, ఈడి చేతిలో ఏదో మాయుందే, కడుపు ఇట్టే నిండిపోయిందయ్యా, భలే వండాడయ్యా. ఒరేయ్ కనకయ్య, నీ వంటకు నేను ఫిదా అయిపోయానురా. నువ్వు చేసిన ఈ వంట ముందు నా కోపం మొత్తం ఎగిరిపోయింది. ఈ రచ్చబండ పక్కనే కాదు, ఈ ఊరిలో ఎక్కడైనా సరే నువ్వు ఈ పరదా వేసుకుని దర్జాగా వ్యాపారం చేసుకో. ఎవరైనా అడిగితే జమీందారు గారు పర్మిషన్ ఇచ్చారని రొమ్ము విరుచుకుని చెప్పు. ఇదిగో 100 రూపాయలు ఉంచుకో. రేపటి నుండి నేను రోజూ రాత్రి ఇక్కడికే వచ్చి నా భోజనం ఈ బోటి గుడాలతోనే చేస్తాను. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం దొరగారు. మా కడుపు నింపారు, మాకు బతుకు దారి చూపించారు. పేదోడి కష్టాన్ని అర్థం చేసుకున్న దేవుడు సామి మీరు. జమీందారు గారు గరుడయ్య అక్కడ్నుంచి ఆనందంగా వెళ్లిపోయారు. కనకయ్య రాజ్యం ఇద్దరూ వర్షంలో తడుస్తున్నా సరే తమకు దొరికిన ఈ కొత్త వ్యాపారాన్ని చూసి ఆనందంతో ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు చిందించారు. ఆ వర్షం వారికి ప్రాణం తీసే శాపంగా కాకుండా బతుకును మార్చే వరంగా మారింది. వాళ్ల పూట గడవడానికి ఒక అద్భుతమైన మార్గం దొరికింది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మన దగ్గరున్న చిన్న నైపుణ్యాన్ని ఉపయోగించి నిజాయితీగా ప్రయత్నిస్తే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా దారి చూపిస్తాడు. కష్టకాలంలో వచ్చిన చిన్న ఆలోచనే జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. మన చేతిలో ఉన్న విద్యను నమ్ముకుంటే అది ఎన్నటికీ మనల్ని మోసం చేయదు.